నా అంటే స్టార్ట్ చేయడం ఒంటరిగానే స్టార్ట్ చేసిన, కానీ నా ప్రయాణం ఒంటరి కాదు. అర్థమైందా? ఇప్పుడు ఎట్లా అంటే 2008లో మేము ఇది అంటే ఒక ఆలోచన స్టార్ట్ చేసినాం. 2008లో ఇట్లాంటిది ఒకటి ఉంటే బాగుంటుంది అంటే దీనికి ఇన్స్పిరేషన్ చాలా ఉంది. అంటే ఇది సడన్గా స్టార్ట్ అయిందో లేకపోతే ఓ రోజు మెరుపు లేకపోతే వచ్చింది కాదు. ఏమైపోయిందంటే మేము సాఫ్ట్వేర్లో జాయిన్ అయిన తర్వాత చాలామంది బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే మాకు ఫోన్లు చేస్తుండే, అన్న ఏ ఇన్స్టిట్యూట్ చేస్తే బాగుంటుంది, ఏం నేర్చుకుంటే బాగుంటుంది. ఇది ఏమవుతుందంటే హైదరాబాద్ లెవెల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు రాగలుగుతున్నారు, హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్లో చేయగలుగుతున్నారు. కానీ మరి సిరిసిల్ల లెవెల్లో, కరీంనగర్ లెవెల్ పక్కన పెట్టండి, సిరిసిల్ల తీసుకుంటే మన సిరిసిల్ల లెవెల్లో వీళ్ళకి ఎవరున్నారు సోర్స్? చాలామంది బాగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఒక లోపము అందరి దగ్గర ఉంటుంది. ఎందుకనంటే సరిగ్గా గైడ్ చేసేవాడు ఉంటాడు. అర్థమైందా? మేము చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్ మేము చదువుకున్నప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాడు ఇక్కడ ఉంటే సెకండ్ క్లాస్లో పాస్ అయిన వాడు మంచిగా సెటిల్ అయిన వాడు అన్నాడు. ఈ రెండింటికి ఒకటే తేడా. ఎందుకంటే కరెక్ట్గా కెరీర్ని గైడ్ చేసేవాడు కావాలి. ఆ గురువు అనేవాడు మిస్ అవ్వడం వల్లనే చాలామంది లైఫ్లో సెటిల్ కాలేకపోతున్నారు. అది చాలా ప్రాబ్లం ఉంది. నిజంగా చెప్పాలనుకుంటే ఇప్పుడు సిరిసిల్లాలో ఒక 5,000 మంది స్టూడెంట్స్, ఒక 3-4 డిగ్రీ కాలేజెస్ ఇక్కడ ఉన్నాయి. ఒక డిగ్రీ కాలేజ్ నుంచి 300 మంది ఒక సంవత్సరం బయటకు వస్తే 4 కాలేజీలు తీసుకున్న మనకు 1000 మంది ప్రతి ఎవ్రీ ఇయర్ వస్తున్నారు మనకి. కానీ వీళ్ళు ఎంతమంది వస్తున్నారు బయటకి? ఎంబీఏ చేయడానికో, ఎంసీఏ చేయడానికో, జాబ్ చేయడానికి ఎంతమంది వస్తున్నారు? నాట్ ఈవెన్ 1%. అయితే మేము ఏం చేసినామంటే 2008 అంటే నేను 2005లో నేను ఐటీలో జాయిన్ అయిన తర్వాత నేను ఇట్లా మనం జాబ్ చేస్తున్నప్పుడు ఈ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, బీటెక్ స్టూడెంట్స్ కానీ తర్వాత డిగ్రీ స్టూడెంట్స్ కానీ ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటి అని అంటే ఒక లాక్ ఆఫ్ ఇంటరాక్షన్ మనం మిస్ అవుతున్నాం. అంటే తెలిసిన వాడితో వీళ్ళకి కలవలేకపోతున్నారు. ఆ ప్రాబ్లం అవుతుంది. ఎంతమంది ఇప్పుడు ఏమవుతుందనంటే ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పుడు నా పక్కన ఉన్న ఒక నైబర్స్ కావచ్చు, వాళ్ళ నైబర్స్ కావచ్చు, నేను తెలిసి ఉంటుంది. కానీ ఎక్కడో ఉన్న వారికి వాళ్ళకి అసలు సోర్సే లేదు. అసలు ఇప్పుడు ఏమైపోతుందనంటే ఏ పుస్తకం చదివితే బాగుంటుంది, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినప్పుడు ఏ బుక్ ప్రిపరేషన్ చదవాలంటే మీకు ఇక్కడికి రావడం వల్ల తెలుస్తుంది. కానీ ఇక్కడికి రావాలన్న ఆలోచన మీకు ఎవరో ఒకటి చెప్పాలి కదా. ఆబ్వియస్లీ ఇక్కడికి వస్తే మీకు అన్ని రిసోర్స్ దొరుకుతున్నాయి, కానీ ఇది ఇక్కడ ఉందని తెలిసే అవకాశం మీకు లేనప్పుడు మీరు గొప్ప స్టూడెంట్ అయి ఉండొచ్చు, కానీ మీకు ఆ కమ్యూనికేషన్ లేదంటే ఇక్కడ మనము కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ మిస్ అవుతున్నాం మనం ఇక్కడ. అది జరుగుతుంది. 2007-2008 టైంలో నేను బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత 2008లో నేను ఒక కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అని ఒక ప్లాన్ చేసిన. చాలా పెద్ద ఎత్తున ఉండే. సిరిసిల్ల అందరూ నవ్వీరు అసలు. నేను అసలు దాని గురించి చెప్తుంటే ఎందుకంటే అది ఎక్కడో బెంగళూరులో ఉన్నప్పుడు అక్కడ ఒక ఐఐటి డైరెక్టర్, ఐఐటి ఇన్స్టిట్యూట్ వల్ల ఒక కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ పెట్టేది ఇక్కడ బెంగళూరులో. ఆ ప్రోగ్రామ్ నేను అటెండ్ అయ్యా. చాలామంది స్టూడెంట్స్ వచ్చారు అక్కడ, చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ వచ్చారు. ఏంటంటే ఇంటర్ తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, ఈవెన్ ఇఫ్ నాట్ ఐఐటి వాట్ అదర్ సోర్స్, మనకి వేరే ఏ సోర్సులు ఉంటాయి. జస్ట్ ఊరికే అటెండ్ అయినా నేను ఏం వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్, జస్ట్ ఊరికే అటెండ్ అయిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అరే బెంగళూరు లాంటి, హైదరాబాద్ లాంటి ప్లేసెస్ ఇవి జరుగుతున్నాయి, మరి మన సిరిసిల్లాలో ఎందుకు కావు? ఎప్పుడు ఎదగాలి సిరిసిల్ల. ఇట్లాంటి ప్రోగ్రామ్ సిరిసిల్ల జరగాలంటే ఒక 20 years పడుతుంది నాకు తెలిసి. అప్పటివరకు కరీంనగర్లో కూడా కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది లేదు నాకు తెలిసి. తర్వాత నాకు అనిపించింది అంటే మన సిరిసిల్లాలో ఇట్లాంటి ప్రోగ్రామ్ పెట్టాలి. ఏం కావాలి సిరిసిల్ల డిగ్రీ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఎటు పోవాలి? వీళ్ళకి ఎవడు దిక్కు? ఎవడు చెప్పటోడు ఎవడు? చెప్పకపోతే వీళ్ళందరూ ఎటు పోతారు? అంటే ఒక మంచి రిసోర్స్, ఒక మంచి హ్యూమన్ రిసోర్స్, బాగా చదువుకునే స్టూడెంట్స్ 1000 మందిలో అవుట్ ఆఫ్ 1000 స్టూడెంట్స్లో నాకు తెలిసి ఒక 10-15% జెమ్స్ ఉంటారు. ఆబ్వియస్గా వాళ్ళకి చదువుకోవాలని జీలు ఉంటుంది. అర్థమైంది. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను ఒక కాలేజ్కి బలవంతంగా వెళ్ళిన. అక్కడ నాకు అసలు వాళ్ళ కాలేజ్ ఏంటంటే ఏగిడోడ సాఫ్ట్వేర్ ఇంజనీరు హైదరాబాద్లో జాబ్ చేసుకుంటాడు, వీడికి సిరిసిల్ల కాలేజ్ గురించి వీనికి ఏం అవసరము, మా స్ట్రగుల్స్ మాకుంటాయి, వీనికి ఏమర్థమవుతుంది కాలేజ్ గురించి ఏది అని అంటే, అన్న నాకు ఒక 10 నిమిషాలు అవకాశం ఇయ్యి, నేను స్టూడెంట్స్తో మాట్లాడే అవకాశం ఇయ్యి, ఒక్క 10 నిమిషాలు నాకు అవకాశం ఇయ్యి అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే బాగా అంటే రెసిస్ట్ అయ్యారు అన్నమాట. వాళ్ళు నేను ఆ కాలేజ్ గురించి చెప్పదలుచుకోలేదు కానీ రెసిస్ట్ అయ్యారు. తమ్ముడు అన్నీ నీకు తెలియదు, ఇక్కడ అంతా విచిత్రంగా ఉంటారు, వాడికి ఏంటంటే ఏదో వాడు ఇప్పుడు వచ్చిన ఇక్కడ ఎట్లుంటుంది అంటే అడ్మిషన్ టైంలో వచ్చిందంటే మళ్ళీ వాడు హాల్ టికెట్ టైంలో కనబడతాడు. ఈ టైంలో అంటే లేదన్న ఎవరో ఒకరు ఉంటారు కదా, ఎవరో ఒకరు ఉంటారంటే వాళ్ళతో కలుస్తా అని చెప్పేసి రియల్గా నేను 10 నిమిషాలే టైం తీసుకున్నా. అర్థమైందా? 11 గంటలకు స్టార్ట్ అయిందంటే 2 గంటల దాకా కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉన్నాడు.
ఫస్ట్ ఒక 20 మంది స్టూడెంట్స్ ఒక క్లాస్ అనుకుంటే 4-5 క్లాసులు ఇరికించుకొని కూర్చున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద క్లాస్ అంటే అక్కడ స్టూడెంట్స్ ఏమన్నారు అని అంటే అసలు మాకు ఇప్పటివరకు ఇట్లా ఎప్పుడు ఎవరు లేడు సార్ అన్నాడు. ఎందుకంటే మీ సక్సెస్కి ఒక పాత వేరే ఉంది అని చెప్పేవాడు అక్కడ ఎవరు లేడు. మీరు చదువుతున్నది డిగ్రీ, దట్ ఈస్ నాట్ ఏ కాంపిటేటివ్. అర్థమైందా? నువ్వు రాసినా పాస్ అవుతావు, వాడు రాసినా పాస్ అవుతాడు. కానీ దీని తర్వాత మీరు వెళ్ళేది ఉంది చూసినావా, అక్కడ ఎట్లుంటుంది అంటే 1:10, 1:100 ఇట్లా ఉంటుంది. ఆ కాంపిటేటివ్ లెవెల్లో మీరు ప్రిపేర్ అవుతలేదు. అర్థమైంది? వాళ్ళకి అది అర్థం కాలేదు వాళ్ళకి. అట్లా నేను 3 గంటలు టైం స్పెండ్ చేసిన వాళ్ళతోటి. నాకు ఇచ్చిన 10 నిమిషాల టైము కరస్పాండెంట్కి నేను ఇప్పటికి థ్యాంక్ఫుల్ చెప్తాను. ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత నేను కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి పెట్టిన తర్వాత నేను అప్పుడు ఈనాడు జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్ అప్పుడు శ్రీనివాస్ మన నాగేశ్వరరావు సార్ ఉండే. ఇప్పుడు ఆయన ఈనాడు ఏపీకి ఆయన ఇప్పుడు చీఫ్ ఎడిటర్. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే ఒక మిత్రుల ద్వారా తను కలిస్తే ఇట్లా నేను ఒక ప్రోగ్రామ్ పెడదాం అనుకుంటున్నాను అంటే, మంచి ఆలోచన పూర్ణచంద్ర, ఏం చేద్దాం అనుకుంటున్నాను ఇట్లా అనుకున్నా అంటే ఒక వితిన్ 10-15 మినిట్స్లో నేను మాట్లాడిన తర్వాత నా ప్రోగ్రామ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అసలు నేను అనుకున్నది ఒకటి, సారు అసలు ఇది కాదు నువ్వు చేయాల్సింది ఇదే అన్నాడు. మొత్తం మారిపోయింది. నువ్వేమన్నాడంటే, పూర్ణ నువ్వు పోయి ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకో, ప్రోగ్రాము నడిపించే బాధ్యత నాది. నువ్వు రెండు రోజులు పెట్టుకుంటా అనుకుంటున్నావు, 2 రోజులు ఏం పెట్టుకుంటున్నావు, నీకు ఎవరెవరు కావాలి వాళ్ళని తీసుకొస్తా. ఎవరిని తీసుకొచ్చింది తెలుసా? ఆయన వచ్చిండు, మాడభూషి శ్రీధర్. మీకు తెలుసు కదా మాడభూషి శ్రీధర్, ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అతను ఉండే. అంతకుముందు ఆయన అప్పుడు మేము తీసుకొచ్చినప్పుడు ఆయన నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉండే. వర్లో అనే అతను ఫేమస్ టీచింగ్ ఇది కౌన్సిలర్ అతను. అప్పుడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ టైం గవర్నమెంట్ ఏర్పరిచిన తర్వాత ఆయన ఎమ్మెల్యేలందరికీ వర్లతో ఆయన సెషన్ ఇప్పించింది. ఒక 1 వారం రోజులు సెషన్ ఇప్పించింది. ఇది వ్యక్తిత్వ వికాసం తరగతుల మీద చంద్రబాబు నాయుడు వర్లతో ప్రత్యేకంగా ఒక సెషన్ ఇప్పించింది. తర్వాత డాక్టర్ సి వీరేందర్ అని చెప్పేసి ఆయన కూడా మానసిక వృత్తి మన ఇదే ప్రొఫెషనల్ ఇతను. వీళ్ళ నలుగురిని నేను అప్పుడు సిరిసిల్లాకి తీసుకొచ్చి 2 రోజులు సెషన్. నేను సెషన్ పెడతానంటే నాకు ఇక్కడ ఎటువంటి అంటే కోఆపరేషన్ లేదు. ఈ కాలేజీ వాళ్ళకి వెళ్ళినా కానీ ఇవన్నీ ఎవడింటాడు, ఏం చేస్తారు, ఇదంతా మాకు తెలియదు, ఇదంతా అసలు ఏం తెలియదు అని చెప్పేసి. కానీ ఎట్లా అంటే బలవంతంగా ఫోర్స్ఫుల్గా నేను పోయినని. ప్రోగ్రాము ఖర్చు 50,000 రూపాయలు, నా చేతిలో రూపాయి లేదు. ఒక ఫార్మా కంపెనీ అతను నేను ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తా అని చెప్పిండు. అప్పుడు ఎవరి మీద నమ్మకం లేదు, అసలు ఇట్లాంటి ప్రోగ్రామ్ ఒకటి ఉంటుందని తెలియదు, అసలు ఏం చేస్తారో కూడా తెలియదు, దానికి ఒక డైరెక్షన్ లేదు, ఏమీ లేదు. నా మైండ్లో ఒకటి ఏంటంటే స్టూడెంట్స్ని ఒక 2 రోజులు కూర్చునే పెట్టాలి. అప్పుడే నేను ఏదైతే అక్కడ మనం డిగ్రీ కాలేజీలో ఏదైతే నేను ఆ రోజు ఒక 30-40 మంది స్టూడెంట్స్ని తీసుకొని నేను ఒక 100 మంది వచ్చి స్టూడెంట్స్, ఈ 100 మంది కాదు, మన దగ్గర 1000 మంది ఉన్నారు. 1000 మందిని నేను ఒక దగ్గర కూర్చుని పెట్టి నేను ఏదైతే పని చేసినా అది వీళ్ళతో చేయించాలనుకున్నాను. నా లైఫ్లో అదొక టర్నింగ్ పాయింట్ ఉండాలనుకున్నాను నేను. కానీ ఏమైపోయిందంటే ఇట్నే హైదరాబాద్ అంటే ప్రోగ్రామ్ అంతా ప్లాన్ చేసుకున్న, ఫ్రెండ్స్ వీళ్ళందరితో మాట్లాడినా, కొంతమంది హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేసిన. ఇక్కడ నుంచి నాకు అసలు నిల్ కోఆపరేషన్. హైదరాబాద్ వెళ్దామని బస్ ఎక్కుదాం అనుకునే టైంకి మధ్యాహ్నం 3 కడుపు నొప్పి స్టార్ట్ అయింది నాకు. అంటే ఏది నడుస్తుంటే ఏదో ప్రాబ్లం అవుతుంది, ఏంది ఇదంతా ఇట్లా అవుతుందని చెప్పేసి విఠల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఇది నీకు అపెండిసైటిస్ లాస్ట్ స్టేజ్లో ఉంది, బర్స్ట్ అవ్వచ్చు, దీనికి ఇమీడియట్గా సర్జరీ చేయాలి. 15 రోజులు ప్రోగ్రామ్ ఉంది నాకు. హైదరాబాద్ పోయి నేను అరేంజ్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి. 6 గంటలకు ఆ సర్జరీ స్టార్ట్ అయింది. 7:30 దాకా సర్జరీ అయింది. మొత్తం నుంచి బయటకు వచ్చిన తర్వాత పెద్ద ప్రోగ్రామ్ ఒకటి పెట్టుకున్నా. నేను నా లైఫ్లో ఏమీ ఆలోచించలేదు. కొత్తగా పెళ్ళయింది నాకు కొత్తగా పెళ్ళయింది అంతే. 2007లో నా పెళ్ళయింది. 2008లో ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నాను. ఏం చేయాలో తెలియదు. మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆ ఫార్మా కంపెనీ అతను స్టేట్స్ వెళ్ళిపోయాడు. అతని నుంచి నాకు ఫండింగ్ రావట్లేదు. ప్రోగ్రామ్ మా ఫ్రెండ్స్ అందరూ అన్నారు, ఇంకేంది ఆపరేషన్ అయింది, అది ఫండింగ్ కూడా లేదు, ఇదంతా వాళ్ళు ఏంటంటే స్ట్రెస్గా ఫీల్ అవుతారు, కాలేజీలో తిరుగుడు, వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళతో అయితే లేదు. ఏం నేను ఆలోచించిన, రాత్రంతా ఆలోచించిన, 1 దాకా ఆలోచించిన. తెల్లారి పొద్దున లేచి మా బామ్మర్దికి, మా బామ్మర్ది ఫ్రెండ్ ఇంకొకటి మదర్ అని చెప్పేసి నా చిన్నప్పటి క్లాస్మేట్, మనకి ఫోన్ చేశాను. అరే ఇది పరిస్థితి, ప్రోగ్రామ్ అయితే ఆపకూడదు, మనకు రావడానికి స్పీకర్స్ రెడీగా ఉన్నారు, ప్రోగ్రామ్ మనకు కావాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఫండింగ్ కావాలి, ఏం చేయాలంటే నాకు ఒక ఆలోచన ఉందిరా అని అన్నారు. ప్రతి స్టూడెంట్ దగ్గర మనం 20 రూపాయలు కలెక్ట్ చేద్దాం, 100 మంది రాని 200 మంది రాని, వచ్చిన దానికి మనకి ఏంటంటే ఒక
ఇంతమంది వస్తారని మనకు ఒక లెక్క ఉంటుంది, వాళ్ళకి మనం ఫుడ్ పెడదాము, ప్రోగ్రామ్ మనం అరేంజ్ చేద్దాము, ఇది ఎట్లా అని. కానీ ఎట్లా అయిపోయిందనంటే మాకు అన్ని దారులు క్లోజ్, అంటే మాకు ఇక్కడ సోర్స్ లేదు. ఈ మదర్ అనేవాడు అంతకుముందు టీచర్గా పనిచేసాడు, అతనికి కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి కాలేజీలతో. వాడు ఏమన్నాడు, నేను బయలుదేరుతున్నా, నేను వస్తున్నా, నువ్వు దాని గురించి ఆలోచించకు, మనం ఎట్లయినా వేసి ప్లాన్ చేద్దాం దీని గురించి అని చెప్పేసి వచ్చిండు. వాడు వచ్చిన తర్వాత కాలేజీ వాళ్ళతో మాట్లాడి మేము ఏం చేసినామంటే, యూ నెవర్ బిలీవ్ దట్ 20 రూపీస్ది మేము చేస్తే, మేము నా ఫ్రెండ్స్తో, నాకున్న లోకల్ ఫ్రెండ్స్తో చేస్తే, ఇక్కడ ఎవరు ఇస్తారా 20 రూపాయలు స్టూడెంట్స్, 20 రూపాయలు పెట్టుకునే స్టూడెంట్స్ వచ్చి నువ్వు చెప్పేసి చూద్దా ఆడేవాడు వింటారా అని అన్నాడు. కానీ నేను ఏమీ నమ్మలేదు, నాకు ఎందుకో గుడ్డి నమ్మకం. మన ప్రశాంత్ ఎట్లయితే లార్డ్ హనుమాన్ నమ్మిండో, నాకు దేవుళ్ళ మీద పెద్ద, నేను అంటే గుడికి వెళ్తా, దేవుని దండం పెడతా, దేవుణ్ణి నేను అడగను, ఎందుకంటే అందరికీ ఆయన చాలా బిజీగా ఉంటాడు కాబట్టి. నేను నమ్ముకున్నది ఏంటి అంటే నన్ను నేను నమ్ముకుంటాను. నేనేంటంటే ఒక మంచి ఆలోచనతో ఒక మంచి పని మనం చేస్తున్నప్పుడు అది ఎక్కడో కూడా మనం అచీవ్ అవుతాం, ముందో వెనుకలో. కానీ నా ఆపరేషన్ విపరీతమైన పెయిన్ కిల్లర్స్ తీసుకొని ఉన్నా, వాడిని రమ్మన్నా. ఇక్కడ మన లక్ష్మణ్ సార్ ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళి నాకు పార్సల్ కొట్టియండి సార్, 20 రూపాయలు ఇట్లా పార్సల్ కొట్టియండి. పూర్ణ ఏం ప్రోగ్రామ్, నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన సార్ అని అంటే, ఏం ప్రోగ్రామ్ ఇది ఏంటి అంటే, ఇట్లా ఒక ప్రోగ్రామ్ పెడుతున్నా సార్ అని అంటే, సరే ఎన్ని పార్సల్ కొట్టమంటాడు అన్నాడు. అంటే మా వాళ్ళు ఉండి 100-200 కొట్టమని చెప్పాను. నేను ఏదో ఒక గుట్టి కాన్ఫిడెన్స్ 500 కొట్టి సార్ అన్న. పూర్ణ ఒక్కసారి డై కొడితే 1000 కొట్టాల్సి వస్తుంది, నీకు 1000 కొట్టినా గదే పైసలు, 500 కొట్టినా గవే పైసలు, ఏం చేయమంటావు అన్నాడు. 500 కొట్టిరు సార్ చూద్దామన్నా. 500 పాసులు గంటలు అయిపోయింది. మా మదన్ గారు కాలేజీకి వెళ్ళి టీచర్ మన స్టూడెంట్స్ని పట్టుకొని, నేను ఏదైతే ఆ కాలేజీకి వెళ్ళినో, మొన్న పూర్ణ సార్ వచ్చింది కదా, అంతకంటే ఇప్పుడు ప్రోగ్రామ్ మంచిగా పెడతామని అంటే 20 రూపాయలు ఇట్లా జేబులోకి వెళ్ళి తీసిచ్చేది. అందరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర చెప్తారా కదా, గంటలు అయిపోయినాయి. లక్ష్మణ్ సార్కి నేను గంట తర్వాత ఫోన్ చేసిన, ఏమైంది పూర్ణచంద్ర అని అంటే, నాకు ఇంకొక 500 పాసులు కావాలని అన్నాడు. సరే కొడదామన్నాడు. 500 పాసులు 12 గంటల వరకు 500 పాసులు అయిపోయింది. సాయంత్రం వారికి 2000 పాసులు కొట్టించినాము. శనివారం ఆదివారం ప్రోగ్రామ్, వీళ్ళు వచ్చారు. నేను హాస్పిటల్లో ఉన్నా, ఇదంతా మొత్తం హాస్పిటల్ నుంచి నడుస్తుంది, మొత్తం ఇదంతా హాస్పిటల్, విఠల్ హాస్పిటల్లో పడుకున్నా. మా వైఫ్ కూర్చున్నది, మా వైఫ్కి అయితే ఏం అర్థమవుతలేదు. అసలు అది 1 ఇయర్ పెళ్ళైన తర్వాత అసలు నేనంటే ఏం అర్థం చేసుకోవడానికి కూడా, కాకపోతే ఒక షాక్లో ఉంది, ఏదో జరుగుతుంది అని చెప్పేసి నిద్రపోతలేను, ఏదో అర్థం కావట్లేదు, ఏదో జరుగుతుంది. మా బామ్మర్ది వచ్చిండు హైదరాబాద్, అప్పుడు ఎంబీఏ కోచింగ్ అయిపోయింది అనుకుంటా, ఎంబీఏ రాస్తున్నాడు. మా బామ్మది శ్రీనివాస్ అని చెప్పేసి వాళ్ళ క్లాస్మేట్ అవుతుందండి. మన తౌట్ నాగభూషణం సారు ఈనాడు జర్నలిస్ట్ ఉండే. తౌట్ నాగభూషణంకి ఇట్లా నాగేశ్వరరావు సార్ వస్తున్నాడు అని అంటే, గాయన గీడికి ఎందుకు వస్తారబ్బా, ఎవరి పూర్ణచంద్రు గాయన గీనని తీసుకురావడం అనేది ఇదంతా బట్టి ముచ్చట, ఏదో చెప్పిండు కావచ్చు అని మధ్యాహ్నం అన్న ముచ్చటేది. ఎవరు నాగభూషణం సార్. సాయంత్రం నాగేశ్వరరావు సార్ ఫోన్ చేసి, నాగభూషణం రేపు పొద్దున నేను సిరిసిల్లాకి వస్తున్నానంటే, ఈ నాగభూషణం మళ్ళీ నాకు ఫోన్ చేసింది. పూర్ణ, నాగభూషణం నాగేశ్వరరావు సార్ నేనే తీసుకొస్తా, నేనే దగ్గర నన్నే చూసుకుంటా, నువ్వు అసలు బాధపడకు, నాకు సీన్ ఇప్పుడే చెప్పిండు నీకు సర్జరీ అయిందనే విషయం నాకు తెలియదు, నేను అసలు ఎవరో అనుకున్నా. నేను ఇప్పుడు వీళ్ళ నాకున్న చుట్టూ దోస్తాన ఇట్లా ఉండేసరికి నేను కొంచెం ఇట్లా ఉండే, నేను అది వేరే అనుకున్నా. రేపు మొత్తం 2 రోజులు నాదే బాధ్యత, నువ్వు వాళ్ళ గురించి ఆలోచించకని చెప్పింది. అదొక పెద్ద గ్రేట్, నాకు ఒక భరోసా అన్నమాట. నాగభూషణం సార్ నా వెంట ఉండి ఆ రోజు నుంచి, పాపం చనిపోయి ఏ లోకంలో ఉన్నాడో నాకు తెలియదు, కానీ ఆయన నాకు ఫుల్ గైడెన్స్. నేను చెప్తున్నాను, ఒక పూట నేను సిరిసిల్లకి వచ్చి కలవకపోతే వెంటనే ఫోన్ చేస్తుండే, పూర్ణ సిరిసిల్లకి వచ్చిన ఇంటికి ఎందుకు రాలేదు, అట్లుండే. అయితే నేను చెప్పినా కదా, 2000 పాసులు అమ్ముడుపోయినాయి. తెల్లారి శనివారం రోజు నేను ప్రోగ్రామ్ పెడితే కొంతమందికి ఏమైందంటే, ఈ పాసులు ఇట్లా ఇస్తున్నారనే విషయం తెలియదంట. అట్లా మేము ఏం చేసినాం, 2000 మందికి ఫుడ్డు 20 రూపాయలలో 13 రూపాయలు శనివారం పూట భోజనం, 7 రూపాయలు ఆదివారం భోజనం. మా ఫ్రెండ్ ఒకతను 10,000 రూపాయలు ఇచ్చిండు. ఎవరైతే నాకు ఫార్మా కంపెనీ తోటి ఇప్పిస్తా అని చెప్పిండో, వాడు ఫార్మా కంపెనీలో లేకపోతే వాడు నేను కమిట్ అయినా కదా అని చెప్పేసి వాడంతా నుంచి ఒక 10,000 రూపాయలు ఇచ్చిండు. నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, నేను ఎవరిని అడగలేదు. ఒక 1000 రూపాయలు 2,000 రూపాయలు అట్లా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే మనకు 13 రూపాయలు ఒకటి, 11 రూపాయలు ఒకటి, అంటే 23 రూపాయలు అయింది. 20 రూపాయలు స్టూడెంట్ దగ్గర కలెక్ట్ చేస్తే 3 రూపాయలు మనం వేసుకున్నాం.
ఫస్ట్ ఫుడ్ పెట్టినాం శనివారం రోజు నాడు. శనివారం రోజు నాడు ఏమైందంటే ఒక 100-200 మంది నా దగ్గరకు వచ్చి అన్న మాకు ఫుడ్ వద్దు కానీ ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అయ్యారు. జస్ట్ మమ్మల్ని అలో చేయి సీనారే కళ్యాణ మండపంలో పెట్టినాం మేము ప్రోగ్రామ్. హ్యూజ్ సక్సెస్ అంటే ఎవరు బిలీవ్. నేను సర్జరీ అయ్యి మొత్తం ఇది పట్టి కట్టుకొని ఒక కాడ కూర్చున్నాను. నాగేశ్వర సార్ నా దగ్గరకు వచ్చి నాకు విషయం తెలిసింది, నువ్వేం టెన్షన్ పడవు, ప్రోగ్రామ్ చేసే బాధ్యత నాదే నాగభూషణ్ అని చెప్పేసి నాగేశ్వర సారు నెక్స్ట్ డే అంటే ఫస్ట్ డే సెషన్ ఏమో వీరేందర్ సార్ను మాడభూషణ్ సార్ తీసుకున్నారు. ఫస్ట్ డే సెషను వీరేందర్ను తర్వాత ఇంకొకరు తీసుకున్నారు ఫస్ట్ సెషన్. తర్వాత సండే సెషన్ వచ్చేసి మాత్రం వర్లు వీరేందరు నాగేశ్వరరావు సార్ 2 రోజుల సెషను హ్యూజ్ సక్సెస్ సార్. అంటే ఇది సిరిసిల్లాలో ఇప్పుడు మీరంతా ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా, ఇదంతా 2008 జరిగిన ఒక టర్నింగ్ పాయింట్ ఇది. తర్వాత అక్కడ నుంచి నా దిశనే మారిపోయింది. దిశ అంటే నా ఆలోచన తీరే మారిపోయింది అక్కడ నుంచి. ఆ సక్సెస్ తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అది నేను వెంటబడుతుంది. అది ఇవాళ నేను ప్రోగ్రామ్ చేసి వచ్చేసిన తర్వాత ఏంది మరి పరిస్థితి, వీళ్ళు మళ్ళీ కాలేజీకి వెళ్తారు, మళ్ళీ వీళ్ళకి రెగ్యులర్గా గైడెన్స్ ఇస్తూ ఉండాలి. ఒక కంటిన్యూటీ అనేది దెబ్బతినకూడదు. అర్థమైందా? ఒక పుస్తకం అయితే నేను ఒకరు కొనియగలుగుతాం, 10 మందికి కొనియగలుగుతాం, కానీ 100 మందికి 200 మందికి మనం కొనియాలంటే మన దగ్గర అంత ఫైనాన్షియల్ లేదు. 2008 అని అంటే అప్పుడు ఇంటర్నెట్ కూడా లేని పరిస్థితి సిరిసిల్ల. అప్పటి నుంచి నేను ఆలోచిస్తూనే ఉన్నా. అక్షర చైతన్య ప్లాట్ఫామ్ పెట్టిన తర్వాత మొదటి నుంచి కూడా లైబ్రరీ పెట్టాలనే ఆలోచన. అప్పటికి లైబ్రరీ అనేది అవుట్డేటెడ్ సబ్జెక్ట్. చాలామంది అన్నారు ఏంది ఈ లైబ్రరీ ఈ టైంలో పెడుతున్నారు, అంతా ఇంటర్నెట్ వచ్చింది, కంప్యూటర్లు వచ్చినాయి, ఇవి వచ్చినాయి. కానీ ఆలోచన లైబ్రరీ కాదు. మీరు అందరూ అంటున్నారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు వీళ్ళందరూ పరిచయం అయ్యారు, వీళ్ళందరూ చూసి మోటివేట్ అయినా, ఇవన్నీ మీరు ఇంటికాడ 4 గోడల మధ్యలో కూర్చుంటే అయ్యే పరిస్థితి కాదు. అర్థమైంది? ఈరోజు ఈ ప్లాట్ఫామ్ ఉంది అని అంటే మీ అందరు కావాల్సిన బుక్స్ నేను కొనియకపోవచ్చు, కానీ ఒక ఎన్విరాన్మెంట్ నేను క్రియేట్ చేయాలి. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కోసమే నేను రాత్రి పగలు ఆలోచించాను. నా లైఫ్లో ఒక జర్నీ ఏంటంటే 2008లో స్టార్ట్ అయిన తర్వాత 2010లో అమెరికా పోయినాను. అమెరికా పోయినా నా ఆలోచన ఎక్కడ కూడా అసలు నేను ఉన్న కాడ ఉండలేదు, తినలేదు. తినేటప్పుడు నేను బాత్రూంలో స్నానం చేసినప్పుడు తినే ప్లేట్లో కూడా నాకు అక్షర చైతన్య కనిపించింది. నేను చెప్తున్నా కదా అది ఎట్లా అయిపోయిందనంటే నా కొడుకు పుట్టిండు, ఈ అక్షర చైతన్య అనేది నాకు 2వ బిడ్డ అయిపోయింది. ఇప్పుడు 2009లో వాడు అద్వైత్ పుట్టిండు. ఇది అయిపోయింది. యాక్చువల్లీ ఇది స్టార్టింగ్ చేసింది మేము ముందే స్టార్ట్ చేసినాం. నిజంగా చెప్పాలంటే దీని ఫౌండేషన్ ముందే స్టార్ట్ అయింది. స్టార్ట్ చేసి నేను అమెరికా వెళ్ళిపోయినా కానీ ఇది ఏమైపోయింది అంటే ఇప్పుడు నా ఆలోచన ఇంకో ఆలోచన కాదు, నా పని ఇంకోని పని కాదు. ఇప్పుడు నేను ఒకలాగా ఆలోచిస్తున్నా కావచ్చు, నాలాగా ఇంకోటి ఆలోచించాలంటే అది తప్పు. అది అక్కడ నేను ఫెయిల్యూర్ అయినా. నేనేమనుకున్నాను, నాతో పాటు 4 ఉన్నప్పుడు నా ఆలోచన కూడా వీళ్ళ ఆలోచన అయ్యి ఉంటుంది అని అనుకున్నా. కానీ నా ఆలోచన నాది మాత్రమే అని తర్వాత నేను రియలైజ్ అయినా 2010లో 12 ఆ టైంలో నేను అమెరికా పోయిన తర్వాత అమెరికాలో చాలామందిని కలిసినాయి, చాలా గొప్ప వాళ్ళని కలిసిన ఓవర్ ద ఫోన్. నేను ఇట్లా అమెరికా వచ్చిన తర్వాత నాకు ఫోన్లు చేసిన వాళ్ళు ఉన్నారు. నేను నేను అవన్నీ చెప్పలేను కానీ చెప్తున్నా, నేను చాలా గొప్ప వాళ్ళు ఇప్పుడు ఇక్కడ గొప్పగా ఉన్న వాళ్ళందరూ అప్పుడు నాకు అక్కడ ఫోన్ చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, నాతో షేర్ చేసుకున్న వాళ్ళు, నేను ఐడియాలజీ వాళ్ళతో షేర్ చేసుకుని ఉన్నాను. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తరఫున నేను చాలామంది నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఎక్కడెక్కడైతే వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరినీ నేను అప్పుడే మాట్లాడగలిగాను. నా ఐడియాలజీ నేను షేర్ చేసుకుంటున్నాను. చాలామంది వెల్ గుడ్ పూర్ణ. కానీ నాకు అమెరికా వస్తున్నా కానీ నాకు ఒకటి అర్థమైపోయింది ఏంటంటే నేను సిరిసిల్లాలో ఉంటే తప్ప ఇది కాదు, ఇది ఒకరి మీద వదిలేసి నేను చేసుకుంటే ఇది అయ్యే ప్రయత్నం కాదు. తర్వాత ఏమైపోయిందంటే 2012లో పోయిన తర్వాత 2013లో ఇక నాన్న కొంచెం సిక్ అయిపోయింది. 2013లో నాన్న జరిగిపోయింది. అప్పటికి అక్షర చైతన్య పేరు మీద మేము ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసినాం మేము. కానీ అది ఒక ఫెయిల్యూర్ అయిన తర్వాత అన్నీ అయిపోయినాయి. అదొక బోర్డు మిగిలింది, మీరు చూస్తున్నారా? ఆ ఒక్క బోర్డు మాత్రమే మిగిలిపోయింది. ఇక్కడ నుంచి అన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత ఆ బోర్డు మాత్రం నేను ఉంచుకున్నా. ఆ బోర్డు మాత్రం నేను ఉంచుకొని కింద రూమ్లో స్టార్ట్ చేసిన. నేను ప్రవీణ్ అన్నని పట్టుకొని, అన్న నేను ఎక్కడ పోదలుచుకోలేదు, ఇక్కడ స్టార్ట్ చేసినాను కాబట్టి మళ్ళీ నేను ఇక్కడనే నేను వెతుక్కుంటా అంటే, సరే తమ్మి నీ ఇష్టం, ఆలోచించుకో, నువ్వు పెద్ద స్టెప్ వేస్తున్నావు. ప్రవీణ్ అన్న నాకు మంచిగా చెప్పిండు, తమ్మి నీ ఆలోచనలు బాగా పెద్దగా ఉన్నాయి, కష్టమవుతుంది నీ ప్రయాణం అని అన్నాడు ప్రవీణ్ అన్న. అప్పుడే చెప్పిండు నాకు ప్రవీణ్ అన్న. అంటే లేదన్నా నేను ఒక స్టెప్ వేద్దామని. ఎవ్వరికి నమ్మకం లేదు, ఎందుకంటే అప్పటివరకు ఐఎమ్ నాట్ ప్రూవెన్, ఐఎమ్ జస్ట్ స్టార్టెడ్ విత్ 0.
ఇప్పుడు కొత్తగా ఇవాళ వచ్చి నేను ఐఏఎస్ అవుతానంటే మీరందరూ ఏమనుకుంటారు ఏంటి? అప్పటి వరకు వాడు గ్రూప్ 1లోనో గ్రూప్ 2లోనో ఒక మంచి ర్యాంక్ తీసుకొచ్చి కొంచెంలో పోయిందంటే వీడు ఇలా చదువుతున్నాడు, వీడు గ్రూప్ 2 సగం దానికి వచ్చింది, వీడు వస్తాను అనుకుంటాడు. కానీ నేను అక్కడ 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఈ అమెరికా పోవద్దని డిసైడ్ అయినా. నాకు L1 వీసా ఉంది, లాంగ్ టర్మ్ వీసా. నాకు 2012లో నేను రిటర్న్ వచ్చేసిన. ఇక నేను పోవద్దని డిసైడ్ అయిపోయితే మళ్ళీ నేను ఆఫీస్లో ఉంటాను, నన్ను మళ్ళీ అక్కడ అమెరికా పంపిస్తారని చెప్పేసి నేను కంపెనీ కూడా రిజైన్ చేసి పడేసాను. అది L1 వీసా అన్నట్టు. L1 వీసా అంటే ఆ కంపెనీ నుంచి వెళ్ళడానికి ఉంటుంది. ఆ కంపెనీకి వెళ్ళి బయటకు వస్తే ఆ వీసా పనికిరాదు. నేను అల్లు ఉంటే మళ్ళీ వాడు పంపిస్తాను నాకు. మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ పోమంటాడు. నాకు ఎక్కడ లేదు ఆలోచన. కానీ నా ఆలోచన అంతా వేరు ఉంది, నా పద్ధతి అంతగా ఉండే. ఇక నేను చెప్పేసిన సార్ నేను రాను, నేను రిజైన్ చేసేసిన. వాళ్ళు మళ్ళీ రమ్మన్నారు, నేను పోలేదు. అప్పటి నుంచి నా ప్రయత్నం అనేది వేరుగా ఉండే. స్టార్ట్ చేసిన తర్వాత 2014 సంక్రాంతికి మళ్ళీ నేను స్టార్ట్ చేసిన తర్వాత ఇక ప్రయాణం అనేది అట్లా స్టార్ట్ అయిపోయింది. మనం ఏంటంటే పొద్దున నాకు ఏంటంటే నేను అమెరికాలో హైదరాబాద్లో ఉన్నా. ఇక్కడ లైబ్రరీ రన్ చేయాలంటే నాకు ఎటువంటి సోర్స్ లేదు, ఇక్కడ నుంచి నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, ఎటువంటిది ఏమీ లేదు. ఇక్కడ నుంచి మామయ్యనే వస్తుంటే సాయంత్రం 4 గంటలకు ఓపెన్ చేసి షాప్కి వెళ్తుండే, రాత్రి వచ్చేటప్పుడు బంద్ చేస్తుండే. 4 to 9 ఒక పిల్లగాని పెట్టుకున్న, కొన్ని బుక్స్ పెట్టుకుని చిన్న రూము, చీకటి రూమ్ ఉంటుండే, ఏం లేకుండే. మనం ఏంటంటే ఒక దగ్గర స్టార్ట్ చేయాలి. నేను ఏంటంటే ఒకటేసారి 10 లక్షలు పెట్టి పెద్దగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన లేదు. 50,000 రూపాయలు, నేను ఒక 50,000 రూపాయలు నా చేతిలో పెట్టుకొని స్టార్ట్ చేస్తే మా అమ్మ ఉండి ఏం చేసిందంటే మా చిన్నకు ఫోన్ చేసి వాడు ఇట్లా నాన్న పేరు మీద ఒక లైబ్రరీ పెడతా అనుకుంటున్నాడు, మనకి ఏమన్నా నువ్వు చేయగలుగుతావా అని. నేను ఎవరిని మా అన్నదమ్ములు ఎవరిని అడగలేదు. మా చిన్న నాకు ఫోన్ చేసి 10,000 రూపాయలు ఇచ్చిండు. ఆ 50,000 రూపాయలు, ఈ 10,000 రూపాయలు కవిత అని చెప్పేసి నాతో పాటు చదువుకున్న అమ్మాయి, అప్పటికి మేము ఒక 2-3 ప్రోగ్రాంలు చేస్తే ఆమె నా డబ్బులు ఇచ్చింది. ఆమెకి నేను పర్సనల్గా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు తెలియదు, మేము ఒకటే బ్యాచ్, 10th క్లాస్ బ్యాచ్ అని. మీకు కవిత అని చెప్పేసి ఆమె అమెరికాలో సెటిల్ అయ్యింది. నేను ఇట్లా ఒక లైబ్రరీ పెడుతున్నట్టు ఆమె ఒక 5,000, వాళ్ళ ఫ్రెండ్ ఒక 5,000, అట్లా నాకు ఒక 70,000 జమే. నా 50,000, మా అన్న ఇచ్చిన 10,000, ఇవి ఒక 5,000 తప్పి కింద కొన్ని బుక్స్ కొనుకొచ్చి ఏంటంటే ఒక దగ్గర మనం స్టార్ట్ చేయాలి. మన ఆలోచన అనేది మన మనసులో వచ్చుకోకుండా దగ్గర స్టార్ట్ చేయాలి. అట్లా స్టార్ట్ చేసిన ప్రయాణం. నాకు ఆల్టో కారు, నేను కార్పెంటర్ని అయినా, నేనే ఎలక్ట్రీషియన్ అయినా, నేను మా బామ్మర్ది ఎందుకంటే వాళ్ళు బామ్మర్ది అని చెప్పడం కానీ ప్రవీణ్, సావంత్ కానీ, మా మహేష్ కానీ, వీళ్ళందరూ చిన్నపిల్లలు ఏంటంటే నా మీద గౌరవంతో వచ్చి పనిచేస్తుండే. నేను ఒక సుత్తతో కొడితే నాకు గోలందులు ఇస్తుండే, ఫ్యాన్ ఫిట్ చేస్తే వైర్ అందిస్తుండే. అట్లా నేను ఏమనుకున్నానంటే 2014 స్టార్ట్ చేసినప్పుడు నాది ఎప్పుడైనా లాంగ్ విజన్ ఉంటుంది. నాది ఎట్లుంటుందంటే ఒక 10 సంవత్సరాలు నేను టార్గెట్ పెట్టుకున్నది. 2014-19 నుంచి 2024. సో ఫస్ట్ 5 years ఏం పెట్టుకున్నానంటే నేను అంతా డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేసాను. నెక్స్ట్ ఫస్ట్ 5 years మనది అంతా ఇంప్లిమెంటేషన్ అయితే, నెక్స్ట్ 5 years అనేది మనది ఎగ్జిక్యూషన్. అంటే ఇప్పుడు మీరందరూ జాబ్స్ వస్తున్నాయి కదా, ఇవన్నీ నేనేందంటే 2018 నుంచి జాబ్స్ రావడం అనేది మనకు కావాలి. 2018 వరకు నేను ఎవరిని జాబ్స్ గురించి ఆలోచించలేదు. నా దగ్గర వచ్చిన వాళ్ళకి జాబ్ రావాలని అసలు ఆలోచన లేదు. 2014 నుంచి వీళ్ళంతా మొత్తం బుక్స్ నింపాలి, ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మనం ఒక ప్లాట్ఫామ్ అనేది బిల్డ్ చేయాలి. ఎవరు వస్తున్నారా, ఎవరు పోతున్నారా, దీన్ని ఎవరు యూజ్ చేసుకుంటున్నారు అంటే 10 మంది యూజ్ చేసుకుంటున్నారా, ఒక్కరు యూజ్ చేసుకుంటున్నారా, ఏమీ లేదు. 24 గంటలు ఇది తెలిసి ఉండాలి. ఇదే నా అల్టిమేట్ గోల్. అప్పటి వరకు నా ఆలోచన ఉన్నది ఏంటంటే ఇది 24 గంటలు అందుబాటులో ఉండాలి. ఎవరైనా రావచ్చు దీనికి. అసలు ఎట్లా అంటే వీళ్ళే యూజ్ చేసుకోవాలి. నాకు ఎట్లా అంటే ఇప్పుడు పద్మశాలి కమ్యూనిటీ నుంచి ఫోన్ చేసి, సార్ మీరు పద్మశాలి కమ్యూనిటీలో లైబ్రరీలో ఉన్నారు, మంచిగా ఉన్నారు కదా, మన పద్మశాలీల కోసం మీరు ఒక లైబ్రరీ పెట్టండి. పద్మశాలీల కోసం లైబ్రరీ పెడితే మరి మిగిలిన వాళ్ళందరూ ఏం కావాలి? చదువు అనేది ఒక కమ్యూనిటీకి పరిమితం కాకూడదు. అర్థమైంది? నాకు ఫోన్ చేసినప్పుడు అన్నారు, ఇప్పుడు వెల్మాలు అందరూ వెల్మోల్ హాస్టల్ పెట్టుకుంటున్నారు, శాలలో అందరూ శాలలో హాస్టల్ పెట్టుకుంటారు, రెడ్డిస్ అందరూ రెడ్డిలు, నేను పద్మశాల హాస్టల్లో ఉన్నా. కానీ ఈ చదువు అనేదానికి ఒకదానికి మనం గిరిగీసి ఉండకూడదు. అర్థమైందా? నేను చెప్పిన సార్ నా ఆలోచన అది కాదు. ఫోన్ చేసిన తర్వాత ఎవరైనా ఫోన్ చేస్తుండే, సార్ వాళ్ళకి బుక్స్ కావాలి, బుక్స్ కొని. ఇప్పుడు నేను ఒకరికి యూనిఫామ్ కావాలంటే యూనిఫామ్ కొనిస్తాను నేను. వాడు 2 రోజులు వేసుకుంటాడు, వాడు 4 రోజులు వేసుకుంటాడు, 2 నెలలు వేసుకుంటాడు కావచ్చు, జర బందోబస్తున్నాడు, జర మంచిగా పడుకున్నాడు, ఒక 6 నెలలు వేసుకుంటాడు కావచ్చు. మళ్ళీ తర్వాత మళ్ళీ నేను యూనిఫామ్ కొనియాలి. అది ఒక్కరికే అవుతుంది. కానీ యూనిఫామ్ మళ్ళీ వాడు వదిలేసుకున్న తర్వాత ఇంకోరికి ఇస్తాడా? అది ఇచ్చే పరిస్థితి ఉండదు. అదే పుస్తకం ఉందనుకో, అది చిరిగి మొత్తం వల్ల 100 పేజీలు ఉంటాయి, లాస్ట్ పేజీ వరకు కూడా అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అర్థమైందా మీకు? 100 పేజీలలో చివరి పేజీ కూడా మనకు అవసరమైన ఒక ఇన్ఫర్మేషన్ ఎక్కడొక్కడ ఉంటుంది.
సో నా ఆలోచన ఏమున్నాయి అంటే, నా ఆలోచన ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేయాలి. ప్లాట్ఫామ్ ఎట్లా క్రియేట్ చేయాలి అని అంటే, మీలాంటి వాళ్ళందరినీ నేను గ్యాదర్ చేయాలి. 1000 మంది అవసరం లేదు నాకు. నా టార్గెట్ 1000 మంది అసలు కానే కాదు. 1000 మందిలో నేను చెప్పిన కదా, డిగ్రీ పాస్ అవుతున్న వాళ్ళు 1000 మందిలో ఉన్నప్పుడు మనం ఫిల్టర్ చేస్తే 10 మందే ఉంటారు. 10 మందిని మనం కనెక్ట్ అవ్వాలి. కానీ 10 మంది నేను ఎక్కడికి వెళ్ళాలి? ప్రతి కాలేజీకి వెళ్ళలేను, నేను హైదరాబాద్లో ఉంటా. నేను ఇక్కడికి వచ్చినా ఎన్ని కాలేజీలు నేను కవర్ చేయగలుగుతాను? ప్రతి కాలేజీకి వెళ్ళలేను, ఆ 1000 మందిలో నేను వెతుక్కోలేను. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మనమే ఒక ప్లాట్ఫామ్ పెట్టి ఆ 10 మంది మన దగ్గరికి వస్తారు. అప్పుడు నేను వాళ్ళని కనెక్ట్ అవ్వడం ఈజీ అవుతుంది. అర్థమైందా? ఇలా నేను వస్తే మీరు అందరు కలుస్తున్నారు, నా జాబ్ ఈజీ అయిపోయింది. ఆబ్వియస్లీ అంటే ఇందులో నా స్వార్థం ఉంది. నేను ఎవరి మీద డిపెండ్ కావసరం లేదు. అంటే ఇప్పుడు డిగ్రీ కాలేజ్ ఫోన్ చేసి నాకు వాళ్ళ ప్రిన్సిపల్ని బతలాడి నేను వాళ్ళ దగ్గర పోవాలి, ఇదంతా నాకు సాధ్యమైపట్టి కానీ అడతలేదు. ఇంత ఖర్చు పెట్టుకొని నేను అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? అదేదో నేను ఒక ప్లాట్ఫామ్ కనెక్ట్ అయితే వాడికి ఏదో అవసరం ఉందో నాకు వస్తాడు, నాకేం అవసరం ఉందో నేను వాళ్ళ దగ్గర తీసుకుంటా. సో అట్లా మనము అంటే నేను నా అమెరికాలో ఉన్నప్పుడల్లా మొత్తం నా ఆలోచన అదే ఉండే. అమెరికాలో ఉన్న 2 సంవత్సరాలు నేను మాట్లాడింది ఈ రవిమేరెడ్డి సారు, మన ఫిల్డెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ నుంచి రవిమేరెడ్డి సారు, మన తన్నీర్ హరీష్ ఉన్నాడు కదా, మన హరీష్ వాళ్ళ తమ్ముడు మహేష్ అని ఉండే, మహేష్ అమెరికాలో ఉండే, మహేష్తో మాట్లాడిన విశ్వేశ్వర్ రెడ్డి, వీళ్ళందరూ ఎట్లుండే, వీళ్ళందరితో నేను లాస్ట్గా అంటే భరత్ అని చెప్పేసి ఒక న్యూరో సర్జన్ ఉండే, వాళ్ళంతా నల్గొండ వాళ్ళతోటి, ఖమ్మం వాళ్ళతోటి, వరంగల్ వాళ్ళతోటి, వాట్నాట్ తెలంగాణలో అందరితో మాట్లాడాను, తూర్పు వాళ్ళతో మాట్లాడాను. ఇట్లా అంటే ఆ 2 సంవత్సరాల్లో మాట్లాడము, వాళ్ళ ఐడియాలన్నీ నేను పూల్ చేయడము, నా ఐడియాలని షేర్ చేసుకోవడం. అట్లా నేను ఏం చేసినానంటే, ఇక్కడ లైబ్రరీ సెట్ చేయడం కంటే ముందే నేను అమెరికాలో ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకోగలిగాను. అంటే ఎప్పుడైతే టేక్ ఆఫ్ తీసుకుంటానో అందరూ నాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉండాలి. అట్లా నేను ఒక ప్లాన్ చేసుకొని సిరిసిల్లాకి వచ్చిన. ఎప్పుడైతే నేను ఇక్కడ లైబ్రరీ స్టార్ట్ చేసిందో ఎక్కడ ఆగలేదు నాకు, ఎందుకంటే నాకు కంటిన్యూస్ సపోర్ట్ వస్తూనే ఉంది. ఎందుకంటే దానికి నేను అమెరికాలో ఉండగానే దానికి నేను ఒక బేస్ నేను రెడీ చేసుకొని నేను ఇక్కడికి వచ్చిన. ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చినో మన హరీష్ మన హరీష్ సార్ మన అదే తన్నీర్ మన హరీష్ మన ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడు మహేష్ నా 30,000 ఇచ్చిండు. నువ్వు ఏదో ఒకటి చేస్తున్నావు కదా, నా వంతుగా నేను 30,000 ఇస్తున్నా, స్టార్ట్ చేయాలి. అంటే నేను ఇక్కడ లైబ్రరీ స్టార్ట్ చేసిన తర్వాత బేస్ ఏం చేసిన అంటే ఫేస్బుక్లో నేను అడ్వర్టైజ్ చేయడం స్టార్ట్ చేశాను. నా దానికి నేనే ప్రమోటర్ని. ఇప్పుడు లలితా జ్యువెలర్స్కి ఎట్లా ఉన్నారో నా దానికి నేనే ప్రమోటర్ని పెట్టుకొని బుక్స్ కొనడం. ఇప్పుడు ఒకరు 5,000 ఇచ్చారు అనుకో, 5,000 ఇస్తే వాళ్ళు ఏం చేసినట్టు 5,000 మంది నేను బుక్స్ కొన్నా ఫేస్బుక్లో, పలానా వాళ్ళు నాకు 5,000 ఇచ్చారు, ఏ దానికి బుక్స్ కొన్నా, వాళ్ళకి నేను ఏం చేసినట్టే బిల్లు పంపించాను. సో నేను ఫస్ట్ నుంచి పెట్టుకున్నది ఒకటే ఏంటంటే, మెయింటెనెన్స్ మీద నేను ఎవరి మీద ఆధారపడలేదు. ఎందుకంటే ఈ లైబ్రరీ రన్ చేయాలంటే, ఆపరేషన్ ఉండాలి అంటే ప్రతి మంత్ దీనికి నేను రెంట్ కట్టాలి, ప్రతి మంత్ దీనికి నేను కరెంట్ బిల్ కట్టాలి. దీని మీద నేను ఎవరి మీద డిపెండ్ అయితే నేను మళ్ళీ నెల కాగానే ఇంకో మీద నేను వెయిట్ చేయాలి అంటే ఇప్పుడు వాడు ఇవ్వకపోతే నేను మూతపడే పరిస్థితి, ఆ పరిస్థితి నేను తెచ్చుకోకూడదు. నేనేమనుకున్నానంటే ఒకటే చెప్పిన, నేను నాకు తక్కువ జీతం ఉండే, అప్పుడు పెద్ద జీతం ఏం లేదు, నేను బాగా కష్టాల్లో ఉండే, నాకు అప్పటికి బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయింది. ఇక ఈ సర్జరీ ఒకటి అయింది, మా వైఫ్కి బాబు పుట్టిండు, అమెరికాకి ఇటు తిరగడము అంతా కొంచెం బాగా డిస్టర్బ్డ్ ఉండే. కానీ నేను ఒకటి చెప్పింది ఏంటంటే, నాకు వచ్చిన జీతంలో ఒక 10% నేను పెట్టుకున్న టార్గెట్, 10% ఈ లైబ్రరీ క్వశ్చన్ పెట్టుకున్నాను. నా వైఫ్కి ప్రతిభకైతే అసలు ఏం అర్థం కాలేదు, అసలు ఏం జరుగుతుంది, ఏమవుతున్నాడు ఈయన, అసలు ఏమవుతుంది అనుకుంటే ఏమైంది. అట్లా మేము ఒక 2 సంవత్సరాలు చాలా స్ట్రగుల్ అయినా, నన్ను అర్థం చేసుకోవడానికి 2-3 సంవత్సరాలు పట్టింది దానికి. అంటే సిరిసిల్లకి ఏంటంటే నేను వీకెండ్ వస్తే సిరిసిల్ల కార్ వేసుకొని వస్తున్నాను. అట్లా ప్రతి వారం రావడము, అన్ని టూల్స్ కొనుక్కున్నా, నేను కటింగ్ మిషన్ కొనుక్కున్న, స్క్రూ డ్రైవర్ దగ్గర కొనుక్కున్న, డ్రిల్లింగ్ మిషన్ కొనుక్కున్న, ప్రతిదీ. ఎందుకంటే నాకుండే 2 రోజులలో ఇప్పుడు నేను కార్పెంటర్ కోసం వెయిట్ చేస్తే నాకు 2 రోజులు పడుతుంది, ఎలక్ట్రీషియన్ కోసం వెయిట్ చేస్తే నాకు 2 రోజులు పడుతుంది. నాకున్న 2 రోజులలో నేను యూజ్ చేసుకోవాలి. ఎట్లా యూజ్ చేసుకోవాలి? ఆ పనులు వాడే చేయాలంటే నేను వారి మీద డిపెండ్ కావాలి. సో ఫస్ట్ నుంచే నేను ఎవరి మీద డిపెండ్ కావద్దు, ఇది నేను చేయాలంటే నేనే చేయాలన్నట్టుండే. అట్లా స్టార్ట్ చేసుకుని 2014లో కింద ఉన్న తర్వాత ఇది ఇక్కడ వేరే ఉండే, ఇది ఖాళీ అయిపోయింది, మనం పైకి షిఫ్ట్ అయిన తర్వాత నేను ఒక 10 మంది ఇక్కడ సిరిసిల్ల వాళ్ళతోటి, కొంతమందితో నేను ఏం చేసినానంటే కొంత పూల్ చేసిన. ఇట్లా నాకు ఇది డెవలప్మెంట్ స్టేటస్లో ఉంది, ఇట్లా చేస్తున్నా, ఇది నేను చేస్తున్నానంటే మనిషికి నేను డబ్బులు వేసిరా, మంచిగా అదొక పూల్ చేసిన తర్వాత మనం ఒక 10,000 పంపించి, అట్లా నేను ఒక టార్గెట్ ఇచ్చిన తర్వాత ఇక మెల్లమెల్ల బుక్స్ కొనడం.
ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే, చాలామంది ఒక మాట నాతో ఎప్పుడు అంటుండే అనమాట, ఏది నువ్వు 4 రోజులు కూడా ఆడతావు, ఎందుకంటే నువ్వు హైదరాబాద్ ఉంటావు, ఇది సిరిసిల్లాలో ఉంది, నీకు ఎట్లా తెలుస్తుంది. మా మామయ్య పాపం పొద్దున షాప్కి వెళ్ళేటప్పుడు తీస్తుండే, షటర్ వేసిపోతుండే, రాత్రి పని చేస్తుండే. ఇట్లా ఒక 6 నెలలు నడిపిన, కానీ కష్టమవుతుండే నాకు కూడా. ఏమి ఒక పిల్లని పెట్టిన వాడు వస్తుండే, తీస్తుండే తెలియదు, తీయకుతుండే తెలియదు, ఇట్లా నాకు ఒక 6 నెలలు కష్టపడిన తర్వాత ఇక నాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అవసరం పడ్డది. అప్పుడు ఏంటంటే సీసీ కెమెరాలు కొనాలని ఒక ఐడియా వచ్చింది. సీసీ కెమెరాలు ఏంటంటే ఐపీ కెమెరాలు ఇప్పుడు మన దగ్గర లేవు. ఐపీ కెమెరాలు అంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న కెమెరాలు మన దగ్గర లేవు. ఎన్విఆర్ ఈ ఎన్విఆర్ మన దగ్గర లేవు. అప్పుడు డివిఆర్ ఉంది. డివిఆర్ అంటే ఓన్లీ ఇంటర్నెట్ ఐపీ బేస్డ్ కెమెరాస్ ఉండే. చైనా నుంచి తెప్పించిన, మొన్నదాకున్న కెమెరాలు మన దగ్గర చైనా నుంచి తెప్పించిన. అప్పుడు 20,000 రూపాయలతోటి చైనా నుంచి తెప్పించి సీసీ కెమెరాస్ పెట్టించి, ఇంటర్నెట్ కావాలి దీనికి. ఇంటర్నెట్ కావాలంటే పిల్లలంతా నాకు ఇప్పుడు సడన్గా గుర్తుకొస్తలేదు. మనడు ఐబీఎంలో పనిచేస్తుండే, ఆయన నానో ఇంటర్నెట్ అని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేసిండు. ఇక్కడ సిరిసిల్ల నానో ఇంటర్నెట్ అని కేబుల్ది స్టార్ట్ చేసిండు. 600 ఎంతో తీసుకుంటున్నప్పుడు ఎంత తీసుకుంటున్నాడు, మహేందర్ అనుకుంటా పేరు నాకు గుర్తుకొస్తుంది. నానో ఇంటర్నెట్ ఆయన ప్రవీణ్ కాదు, ఐబీఎంలో చేస్తున్నాడు. అండి నేను ఫోన్ చేసి ఇట్లా చేస్తున్నా, నువ్వు నాకు ఏమైనా హెల్ప్ చేయగలుగుతావా, నాకు ఫ్రీగా వద్దు కానీ కొద్ది రోజుల పాటు కొంత తక్కువ డబ్బు తీసుకుని నాకు ఇవ్వు, నేను కొంచెం సెటిల్ అయ్యేంత వరకు. ఇట్లే అన్న, సార్ మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు, నేను ఫ్రీగా ఇస్తానంటే నాకు ఫ్రీగా వద్దు, నేను ముందే చెప్పాను నాకు ఫ్రీగా వద్దు నీ సర్వీస్. ఎందుకంటే రేపు ఏదైనా అవసరం పడి నాకు ఇది పోయిందని అంటే ఏంది ఇది ఫ్రీ సర్వీసే కదా, 2 రోజుల తర్వాత చూస్తా అనే ఒక థాట్ నీలో ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒక బిజినెస్ రన్ చేస్తున్నప్పుడు నీ బిజినెస్ని నేను ఫ్రీగా తీసుకుంటే రేపు పొద్దున నువ్వు నాకు సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి నీకు ఇబ్బంది అవుతుండొచ్చు. నేనేం చెప్పానంటే 400కి అప్పుడైనా 800 తీసుకుంటే నాకు 400కి ఇచ్చాను. అట్లా నేను ఇక్కడ ఇంటర్నెట్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు మనకు వినయ్ వచ్చిండు. అప్పుడు మనం అక్కడ కొంచెం మన ఆయుర్వేదిక్ షాప్ పెట్టినాం. ఒక 2-3 నెలలు అయిన తర్వాత వినయ్ మన దగ్గర ఇంటర్నెట్తో స్టార్ట్ అయ్యింది. మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యిండు. సీసీ కెమెరాలు పెట్టడం, సీసీ కెమెరాలు పెట్టిన తర్వాత దీన్ని అయిపోయింది. అప్పుడు వీళ్ళ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. 2014 నుంచి నా టార్గెట్ 2019 అనుకున్నాం కదా, 2016లోనే మనము ఫుల్ఫిల్ అయినాం. తర్వాత మనకి ఇప్పుడు తెలంగాణ ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ నుంచి రవి రెడ్డి సార్ ఏం చేసిండంటే డైలీ యువర్ విలేజ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పెడుతుండే. ఎవ్రీ 1 మంత్ ఇట్లాగే నాలా ఉన్న వాళ్ళని వాళ్ళు ఒక కాన్ఫరెన్స్ కాల్ పెడుతుండే, సర్పంచ్లని, తర్వాత జెడ్పీటీసీలని, ఎంపీటీసీలని, వాళ్ళు ఊరు జరుగుతున్న కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్న అదని. అట్లా రవి రెడ్డి సార్ ఏం చేసిండనంటే ఒక దానికి నన్ను పెట్టిండన్నట్టు గెస్ట్గా పెట్టి అది ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టిన తర్వాత అప్పుడు ఆ కాన్ఫరెన్స్ కాల్లో నేను ఏం చేస్తున్నానంటే అప్పుడు మన లైబ్రరీ గురించి ఏం చేస్తున్నాను నేను నా ఐడియాలజీ నాకు 1 అవర్ నేను వాళ్ళతో మాట్లాడి షేర్ చేసుకున్న తర్వాత రవి రెడ్డి సార్ బాగా ఇంప్రెస్ అయిపోయి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర మనకు $1,000, అప్పుడు మనకు $70,000 $1,000 అంటే $1,000 తోటి ఇప్పుడు ఈ క్లాస్ రూమ్ కట్టినాం. మనం క్లాస్ రూమ్ $1,000కి నాకు 70,000 ఇచ్చిన. నాతో ఆఫీసులలో పనిచేసిన కొలీగ్స్ అమెరికాలో ఎవరైతే ఉన్నారో పార్దాని, హీఈస్ ఫ్రమ్ తమిళనాడు, నా డెలివరీ మేనేజర్ ఆయన. అసలు సిరిసిల్ల గురించి కానీ తెలంగాణ గురించి కానీ ఏమీ తెలియదు. తమిళియన్ అతను, పార్సార్ గోపాలకృష్ణ అని చెప్పేసి. నాకు ఆయనతో నేను కంటిన్యూస్ ఇక్కడ నుంచి పనిచేస్తున్నాను. అమెరికా వెళ్ళేంత వరకు కూడా ఆయన డెలివరీ మేనేజర్ అని మా ఇంటరాక్షన్ చాలా తక్కువ ఉంటుంది. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఆయన ఒక డెలివరీ మేనేజర్ అంటే ఆయన ఒక ఎంగేజ్మెంట్ మేనేజర్ అనమాట. అంటే ఒక ప్రాజెక్ట్ మొత్తానికి ఆయన లీడ్ చేస్తాడు అనమాట. చాలా తక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. అట్లాంటిది మన ఫేస్బుక్లలో వీటిలలో చూసి చాలా ఇన్స్పైర్ అయిపోయి ఆయన అప్పుడు కూడా దగ్గర 30,000-40,000 ఇచ్చిండు మన ఈ ఎక్విప్మెంట్. డిజిటల్ క్లాస్ రూమ్ మనకు దగ్గర $1,50,000 ఏమన్నా మనకి పెట్టడానికి. అప్పుడు రవిరెడ్డి సార్ మనకి ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన తర్వాత దిలీప్ సార్ మనకు నాకు పొద్దున 7 గంటలకు ఫోన్ చేసిండు. దిలీప్ సార్ ఫోన్ చేసి నా పేరు దిలీప్ కొనతం, నేను తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేస్తున్నాను, ఊరిలో చాలా బాగా చేస్తున్నావు, అసలు నేను సర్ప్రైజ్డ్, అసలు సిరిసిల్లాలో ఉండి కేటీఆర్ నియోజకవర్గంలో ఉండి అంటే ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్తో, అంటే సిరిసిల్ల నుంచి ఇప్పటివరకు మేము అడిగిన వాళ్ళనే చూసినాం కానీ ఇచ్చిన వాళ్ళని చూడలేదు. రియల్ ఇట్లనే అన్నాడు సార్. అంటే నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నా కదా పూర్ణ, మా దగ్గర సిరిసిల్ల నుంచి ఇప్పుడు కావాలని అడిగిన వాళ్ళే ఉన్నారు కానీ సిరిసిల్లకి ఇచ్చిన వాళ్ళని చూడలేదు నేను. తప్పకుండా మనం కలవాలి, మనం మాట్లాడుకోవాలి. అట్లా సార్ ఏం చేసిండంటే సార్ చాలా మందికి ఇంట్రడ్యూస్ చేయడము ఫేస్బుక్లో తరపున అలా. అప్పుడు మనం ఏం చేసినామంటే మనం కొంచెం ప్రమోట్ చేసిన తర్వాత 2016లో మనము డిజిటల్ మీడియా క్లాస్ రూమ్ స్టార్ట్ చేసాం. క్లాస్ రూమ్లో అప్పుడు మంచిగా ప్రొజెక్టర్ పెట్టినాము, అంతా పెట్టి శ్యాంప్రసాద్ సార్ ఇప్పుడు ఆడియోగా ఉండే శ్యాంప్రసాద్ సార్ తోటి మనం ఇప్పుడు శ్యాంప్రసాద్ సార్ని గుర్తు చేసి శ్యాంప్రసాద్ సార్కి ఒక విషయం కూడా గుర్తు చేయాలి మనం. ఆ రోజు
ఇప్పుడు చెప్పలేను. అది వినయ్కి కానీ మన యశ్వంత్కి కానీ ఎవరికైనా గ్రూప్లో వచ్చిన తర్వాత సార్కు ప్రత్యేకంగా ఫోన్ చేసి మనం శ్యామ్ ప్రసాద్ గారికి ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే ఆయన మనకు చెప్పిపోయాడు, అది మనం ఆయనకు మళ్ళీ మనం చెప్పాలి, మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు నేను మర్చిపోతే మీరు గుర్తు చేయలేదు. సో మనం అట్లా ఇది క్లాస్ రూమ్ స్టార్ట్ చేసాం. అప్పటి నుంచి 2019 అనుకున్నాం కదా, మనం ఎగ్జిబిషన్ అనేది మనకి 2018 నుంచి మనకు పంచాయత్ సెక్రటరీ మన కరుణాకర్ తోటి మన సక్సెస్ స్టోరీ స్టార్ట్ అయింది. కరుణాకరు, మమత, మహేందర్ దీనితో స్టార్ట్ అయింది. ఇక మనకు కానిస్టేబుల్ రావడము, ఇట్లా రావడము. ఇక మనకి ఏంటంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక మంచి స్టేజ్లో మనం ఉన్నాము. మంచి వచ్చాడు మనకి ఏమైపోయింది అంటే ఇక్కడ నుంచి మనకి కలెక్టర్ వచ్చారు, తర్వాత మనకి కేటీఆర్ పిఎస్ వచ్చారు, వాళ్ళు వచ్చిన తర్వాత దీన్ని రోల్ మోడల్గా తీసుకున్న తర్వాత అక్కడ లైబ్రరీ పెట్టారు. సంతోషం. ఎందుకంటే ఇప్పుడు నేను చేయాలి అంటే అంత పెద్దది కట్టాలంటే ఇప్పుడు మనతోటి కాదు. ఇప్పుడు అంటే ఇప్పుడు 10 మందికి ఉపయోగపడుతున్నది, ఇప్పుడు 100 మందికి ఉపయోగపడుతుంది. అది నాకు సంతోషమే కదా అది. కానీ తర్వాత ఏమైపోయిందంటే మనం ఇప్పుడు ఈ లైబ్రరీ చేయడం వల్ల నేను ఫేస్బుక్లో మాట్లాడి ఫేస్బుక్లలో నేను చేయడం వల్ల చాలామంది ఇన్స్పైర్ అయిపోయారు. చాలామంది మీడియా ఏంటంటే నేను సిరిసిల్లలో ఉన్న ఏ మీడియా వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు ఉన్నా కానీ నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. నాగభూషణ్ సార్ నాకు ముందు నుంచి కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తుండే. మంచి ఆలోచన ఎప్పుడు పోయినా కానీ ఎట్లా అంటే ఒక రైట్ డైరెక్షన్లో పెడుతుండే. నన్ను సార్ వేరే వాళ్ళతో మాట్లాడింది వేరే ఉంటుండే, నాతో మాట్లాడింది వేరే ఉంటుంది. ఎవరు మన తౌట్ నాగభూషణ్ సార్ మాట్లాడిన తర్వాత సార్ ఏం చేసిండేనండి, నేను ఎట్లయినా కేటీఆర్ని కల్పిస్తాను, మనం చాలా మాట్లాడాల్సింది, అసలు ఇది చేయాలని. కానీ అది ఏమైపోయిందంటే సార్ సిక్ అవ్వడము, అది మేము ఒక అచీవ్మెంట్కి దగ్గరలో ఉన్నాము. అది ఆలోచన అయిపోయింది పాపం. అది అక్కడితో ఆగిపోయింది. అయిపోయిన తర్వాత ఇక నేను అంటే సార్ పోవడం అనేది నేను ఒంటరి అయిపోయాను అప్పటి వరకు. తర్వాత నేను స్టార్ట్ అట్లాగే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక మన అచీవ్మెంట్ అనేది మనం స్టార్ట్ అయిపోతుంది. వెల్ అండ్ గుడ్. తర్వాత ఏమైపోయింది అంటే మనం ఈటీవీ2 అప్పుడు మనకి యువ ప్రోగ్రామ్ వచ్చింది. నా లైఫ్లో ఒక గ్రేట్ అచీవ్మెంట్ ఏదైనా ఉంది అని అంటే ఈటీవీ2 యువ ప్రోగ్రామ్. ఈటీవీ2 యువ ప్రోగ్రామ్ ఎందుకు అని మనం అంటున్నామంటే అది గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయేంత వరకు కనీసం 10 సార్లు 15 సార్లు ప్లే చేసింది ఈటీవీ. నేను గ్రేట్గా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి ఆ ప్రోగ్రామ్ ప్లే చేసిండే ఆయన ఈటీవీ వాళ్ళు. దాన్ని అది ప్లే చేసినప్పుడు అలా ఎవరెవరు ఫోన్ చేస్తుండే, ఎవరెవరు చూస్తుండే నాకు ఫోన్ చేస్తుండే. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. నేను ఏమనుకున్నానంటే ఆ 30 మినిట్స్ ప్రోగ్రామ్ అనేది మనకు ఒక 10 మినిట్స్ అంటే అడ్వర్టైజ్మెంట్స్ ఓన్గా 20 నిమిషాల ప్రోగ్రాము. అలా 2-3 ఉంటుంది జనరల్గా. సో 20 నిమిషాలలో 10 నిమిషాలు అది ఉంది. 10 నిమిషాల ప్రోగ్రామ్ని వాళ్ళు ఎవ్రీ నెల రోజులకు ఒకసారి 10 రోజులకు ఎవరెవరు ఫోన్ చేస్తుండే. ఎవరెవరు ఫోన్ చేసి అరే ఇది ప్రోగ్రామ్ వస్తుందని అంటుండే. పొద్దున సాయంత్రం, పొద్దున వస్తుండే, రాత్రి వస్తుండే, ఎప్పుడో ఒకసారి టెలికాస్ట్ అవుతుండే. నాకు అర్థం కాలేదు నిజంగా. నేను అసలు రుణపడున్నా అనుకోవాలి దానివల్ల ఏమైపోయిందంటే ఎక్కడెక్కడ ఉన్న ఫోన్ చేసినాం. అమెరికా నుంచి, ఎక్కడ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎక్కడ శ్రీకాకుళం వాళ్ళు ఫోన్ చేసారు. శ్రీకాకుళం ఫోన్ చేసి అన్న మాకు ఇట్లా అంటే ఒకటి ఉంది అని అంటే మీరు రండి నాకు అక్కడ లైబ్రరీ పెట్టండి అంటే నేను ఏమన్నా అంటే ఇది బ్రాంచ్లు పెట్టి నేను అంత శాఖోపశాఖలుగా పెట్టాలనేది నా ఆలోచన కాదు. నేను ఒక టెంప్లెట్ ప్రిపేర్ చేయాలనుకున్నా. మీరు రండి దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకెళ్ళండి. మీరు దీన్ని మరింత అంటే దీన్ని తీసుకొని మరింత ఇంప్రూవైజ్ చేస్తే ఐ డెఫినెట్లీ అప్రిషియేట్. అర్థమైందా? అట్లా కొంతమంది సక్సెస్ అయ్యారు. కానీ నేను అందరికీ చెప్తాను అనమాట. అందరు ఏమంటారు అనుకుంటారంటే నేను రన్ చేసా కాబట్టి, అంతకుముందు నేను రన్ చేస్తా అంటే నవ్వినోళ్ళు, ఇప్పుడు నేను రన్ చేస్తా అంటే అందరు కాన్ఫిడెన్స్ నేను మా ఊర్లో కూడా పెడతాను, నేను అక్కడ పొలం ఉన్నది ఆడ అమ్మేస్తాను, ఆడ నాకు ఇల్లు ఉన్నది నేను అమ్మేస్తాను, నా ఇల్లు నేను లైబ్రరీగా మారుస్తాను. అమెరికా నుంచి ఫోన్ చేస్తుండే. బ్రదర్ నేను ఒకటే చెప్తా, మీరు డెడికేటెడ్గా ఒక 5 ఇయర్స్ మెయింటెనెన్స్ ఎవరి మీద డిపెండ్ కావద్దు. వాళ్ళు ఫోన్ చేస్తారా మా మామ ఉన్నాడు అంటాడు, మా బామ్మడు ఉన్నాడు అంటాడు, నా దోస్తు ఉన్నాడు అంటాడు. నేను చెప్తా వీళ్ళు ఎవ్వరు కాదు. ఎందుకంటే నీ ఆలోచన నీదే, నీ బతుకు పోరాటం నీదైనట్టే నీ ఆలోచన కూడా నీదే. నీ ఆలోచన లెక్క ఇంకోని పని చేయాలంటే అది కాని పని. ఎందుకంటే నీ ఇంట్లో నీ వైఫ్ చెప్పినట్టు విన్నది కావచ్చు, వారి ఇంట్లో వారి వైపు కూడా ఉంటుంది కదా, వాడు కూడా చెప్పినట్టు వినాలి కదా. ఆబ్వియస్లీ ఎడిపోతున్నావు అంటే ఆడ లైబ్రరీకి పోతున్నావు అంటే గాయన కోసం నువ్వేందుకు పని చేస్తున్నావు అంటే ఆబ్వియస్. అట్లా నేను వాళ్ళందరికీ అదే చెప్తా, నువ్వు డెడికేటెడ్గా నీ ఆలోచనని కరెక్ట్గా 5 సంవత్సరాలు నువ్వు ఇంప్లిమెంట్ చేస్తానే అనుకుంటేనే నీ దగ్గర అంత ఫైనాన్షియల్ రిసోర్స్ ఉండి నువ్వంతా కమిటెడ్గా ఉండి రేపు పొద్దున అక్కడ ఎవడో పోకపోయినా నేను వెళ్ళి రన్ చేస్తాను, ఎవడో రాకపోయినా నీకు డిపెండెన్సీ లేదు అనుకుంటేనే నువ్వు స్టార్ట్ చేయని చెప్తాను. ఎవరైనా నేను మొహమ్మదనే చెప్తాను. అందరూ ఏమనుకుంటారంటే లైబ్రరీ స్టార్ట్ చేయమని చెప్తారు అనుకుంటారు కావచ్చు. నాకు ఫోన్ చేస్తే ఏమంటారు అనుకుంటారంటే పూర్ణచంద్రానికి ఫోన్ చేస్తే మనకు టిప్స్ ఇస్తారు కావచ్చు, ఏం బుక్స్ కొనాలని చెప్తారు కావచ్చు, కుర్చీలు ఏమో కొనాలని చెప్తారు కావచ్చు, టేబుల్ ఏమో కొనాలని చెప్తారు కావచ్చు. కుర్చీలు టేబుల్ ఇవన్నీ కాదు. అర్థమైందా? ఏముంది, ఒక కుర్చీ వేసి ఒక టేబుల్ వేసి 4 వేసి
ఒక ర్యాక్ పెట్టి 50 పుస్తకాలు పెట్టి ఏముంది ఊళ్ళో సర్పంచ్ని పిలుస్తున్నా జెడ్పీటీసీ వస్తాను పిలుస్తున్నా తెల్లారు 4 మంది చేస్తారు మీడియాలో వస్తాయి. తర్వాత నెల రోజుల తర్వాత చూస్తే ఈ కుర్చీలు ఉండు టేబుల్ ఉండు ఆడ అది ఉండదు దాని కాలనీసి ఉంటుంది. ఇట్లాంటి సందర్భాలు ఉన్నాయి, అర్థమైందా? ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. 100లో 99 కేసెస్ ఇట్లాగే ఉంటాయి. నేను అందుకే చెప్తాను, మీరు ఇది కాదు, మీరు ఎంపీటీసీని జెడ్పీటీసీని సర్పంచ్ని విలువాలనుకుంటారు ఇప్పుడు విలువకూరి. ఎప్పుడైతే మీరు అచీవ్మెంట్ చేసి ఒక 5 సంవత్సరాలు దాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తారో అప్పుడు విలువరి, అర్థమైందా? అందుకే మనం ఎప్పుడు కూడా ఇది ప్రోగ్రామ్ మనం ఎప్పుడు కూడా ఎవరిని పిలవలేదు ఇప్పటివరకు మా వాళ్ళు ఎవరిని పొలిటీషియన్స్ విలువలేదు, ఎవరిని పెద్దవాళ్ళని కూడా విలువలేదు. మనం అట్లా నడుస్తుంది. ఎందుకంటే నేను అచీవ్ అవ్వాలని నేను అనుకుంటున్నా, నేను అందరికీ చూపించాలనుకుంటే నేను ఇంకా అచీవ్ అవ్వాల్సింది లేదనుకుంటున్నాను, నేను అవ్వాలి ఇంకా నేను. అది అట్లా కంటిన్యూగా మనది నడుస్తూ ఉంది. గుడ్, మనం ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేయగలిగినాం, సక్సెస్ అయినాం, ఇంప్లిమెంటేషన్ అయింది, ఎగ్జిక్యూషన్ కూడా అయింది. ఎగ్జిక్యూషన్ ఏంటంటే మీరంతా ఎగ్జిక్యూషన్ ఇప్పుడు మీరంతా రెడీ. ఒకటి మీరు అందరూ అంటున్నారు కదా, అంటే నాది చిన్న కంక్లూజన్. నేను లక్ష్మణ్కి చెప్పిన, వినయ్కి చెప్పిన, కరుణాకర్కి చెప్పిన, మన చంద్రయ్య సార్కి చెప్పిన, ఏడుకొండలకి చెప్పిన, మీరు అందరూ అంటున్నారు కదా మీ వల్ల ఈ ప్లాట్ఫామ్ వల్ల మేము బాగుపడ్డాము అని. లైఫ్లో సక్సెస్ అంటే జాబ్ సంపాదించడం సక్సెస్ కాకపోవచ్చు, ఒక మంచిగా భర్తగా ఉండడం కూడా ఒక సక్సెస్ఫుల్. ఎందుకంటే నీ భార్య నీతో కలిసిపోయింది, రేపు పొద్దున నేను నా భర్తతో కలిసి ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను అంటే వాళ్ళకు కూడా ఒక ఎగ్జామ్ రాసినట్టే. ఆబ్వియస్గా లైఫ్లో పెళ్లి చేసుకుంటున్నాము, నీకు ఒక భర్త వస్తున్నాడు అంటే ఎట్లా అంటాడు వస్తాడు, మనకంటే వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. అట్లా సక్సెస్ని మనం డిఫైన్ చేయలేము. ఒక గవర్నమెంట్ జాబ్ అయ్యొచ్చు, ఒక అమెరికా పోవడం ఒక సక్సెస్ కావచ్చు, ఒక ప్రైవేట్ జాబ్ చేయడం సక్సెస్ కావచ్చు. కానీ సక్సెస్ ఇంకొకటి ఉన్నది, అర్థమైందా? నేను ఇప్పుడు ఈరోజు చెప్పగలను నేను సక్సెస్ అయినా అని. ఎందుకు చెప్పగలను అంటే నేను ఎప్పుడు సక్సెస్ అవుతాను అనుకున్నది ఎప్పుడు అంటే నా వల్ల ఈ లైబ్రరీలో ఒక 10 మంది లైఫ్లో సెటిల్ అయ్యి వాళ్ళ అమ్మా నాన్నలు సంతోషపడాలి అనేది నా సక్సెస్. నేను ఇచ్చుకునే సక్సెస్కి డెఫినేషన్ మీరు అంటున్నారు కదా గవర్నమెంట్ జాబ్ వస్తేనే సక్సెస్ అంటే, అట్లా అంటే నేను ఫెయిల్యూర్. ఎందుకంటే నేను ఎప్పుడు గవర్నమెంట్ జాబ్ రాయలేదు, అటువంటి ప్రయత్నం చేయలేదు నేను. అట్లా అనుకుంటే మీ దృష్టిలో నేను ఫెయిల్యూర్ క్యాండిడేట్. కానీ నా సక్సెస్కి డెఫినేషన్ వేరు. నా సక్సెస్కి డెఫినేషన్ ఏమనుకుంటున్నాను నేను, ఒక ప్లాట్ఫామ్ తీసుకొస్తే, ఒక ప్లాట్ఫామ్ బేస్ చేసుకుని ఇక్కడ ఒక సక్సెస్ అయితే వాళ్ళ అమ్మ నాన్నల కళ్ళల్లో రేపు పొద్దున కలిస్తే సార్ మా అమ్మ నాన్నలు చాలా సంతోషంగా ఉన్నారు. ఆ రోజు నాకు కార్తీక్ ఫోన్ చేసిన రోజు సార్ నేను ఇంటికి వెళ్తాను మా వైఫ్కి చెప్పాలి నేను చెప్పడానికి, మళ్ళీ ఫోన్ చేస్తాను కదా నేను ఏడ్చిన. ఎందుకంటే ఆయన సక్సెస్ నాతో షేర్ చేసుకునే అవసరం లేదు, ఆయన భార్యతో షేర్ చేసుకున్నప్పుడు అది నా గొప్ప అచీవ్మెంట్. ఆయన అది నాకు చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మణ్ సిరిసిల్ల పోస్టింగ్ రాగానే నేను గుళ్ళో చేస్తుంటే నాకు అది నెంబర్ వస్తుంటే సార్ నాకు సిరిసిల్ల పోస్టింగ్ వచ్చింది, మీకే చెప్తారా సార్ నాకు ఇప్పుడే పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది. అది నేను నా పక్కన నా వైఫ్ ఉన్నది, ఎంతో బాధపడిన నా వైఫ్. నేను ఒక 2-3 సంవత్సరాలు చాలా స్ట్రగుల్ అయినా, అర్థమైందా? చాలా స్ట్రగుల్ అయింది నా వైఫ్ నాతో పాటు. ఎందుకంటే సిరిసిల్లకు వస్తున్నా, సర్జరీ అయింది నాకు 2015లో నాకు స్పైన్ సర్జరీ అయింది. నేను కూర్చునే పరిస్థితి లేదు, నాకు డ్రైవ్ చేసే పరిస్థితి లేదు, నేను బండి నడపలేను, కూర్చోని ఒక గంట పరకు కూర్చునే పరిస్థితి లేదు. ఒక 3 సంవత్సరాలు నేను పడుకొని ఆఫీస్ పనిచేసినాను, కంప్లీట్గా బెడ్ పైన పనిచేసినాను. ఎవరింటికి భోజనానికి పిలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఫస్ట్ నేను కూర్చో చూసుకునేవాను కాదు, బెడ్ ఎక్కడ ఉందో చూసుకునేటోని, బెడ్ మీద పడుకునేటోని, భోజనానికి వెలిస్తే ఆ టైంకి నేను తీసుకుని తినటోని మళ్ళీ పోయి పడుకుంటాను. ఇదే నా పరిస్థితి 3 సంవత్సరాల వరకు నా పరిస్థితి. 2015 సర్జరీ అయిన తర్వాత 18 వరకు, అదే 15 నుంచి 18 వరకు ఇక్కడ ట్రావెల్ చేసినాను, అర్థమైంది? మా వైఫ్ అంటే ఒక ఫీలింగ్ ఉండే, ఏం చేస్తున్నాడు ఈ మనిషి, ఎడుగుతున్నాడు ఈ మనిషి, ఏమవుతుంది అని. లక్ష్మణ్ ఫోన్ చేసినప్పుడు చూసినావు ప్రతిభ, నువ్వు అనుకున్నావు కదా ఆ రోజు నువ్వు తెలుసుకోకపోయి ఉండొచ్చు ఏమవుతుంది అనే దాని దగ్గర నీ దగ్గర సమాధానం లేదు, నీకు చెప్పడానికి నా దగ్గర కూడా సమాధానం లేదు. ఎందుకంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నా దగ్గర రిజల్ట్ లేదు, నువ్వు సక్సెస్ అయినావని చెప్పడానికి నా దగ్గర రిజల్ట్ లేదు. ఇప్పుడు ఉంది నా దగ్గర రిజల్ట్. నేను లైబ్రరీలో సక్సెస్ అయ్యానని చెప్పడానికి నా రిజల్ట్ ఏందో తెలుసా? లక్ష్మణ్ గుడిలో, వెంకటేశ్వర స్వామి గుడిలో చెప్పిన నేను ఈ విషయం. మేదిపాడు మన అక్కడ మన మనదేంది చిలుకూరు బాలాజీ కాదు, ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, పూల మార్కెట్ ఉంటుంది అనమాట. అక్కడ మల్లెపల్లి పూల మార్కెట్ దగ్గర 400 years 4th century 7th century టెంపుల్ అనుకుంటా. జిల్లాలో కూడా ఎగ్జాక్ట్లీ ఎస్, ఆ జిల్లాలో కూడా టెంపుల్కి మేము అంతకుముందు పూలు కొనుక్కోవడానికి వెళ్ళిన తర్వాత అది మేము అలా స్నానం చేయలేదని మళ్ళీ నేను తను వెళ్ళినాము. బహుశా లక్ష్మణ్ పోస్టింగ్ వచ్చిందని పోయినామేమో అనుకోకుండా వేయము. మేము 2 ప్రదక్షిణలు చేయగానే లక్ష్మణ్ ఫోన్ చేసి నేను నా ప్రతి ఒక్కతోటి ధైర్యాన్ని అంటే గొప్పగా చెప్పినా అనమాట.
ఆ రోజు నువ్వు అడిగినావు కదా, ఎటు పోతున్నావు, నీ దారేటు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు. మా అన్నలు అన్నారు, ఎందుకురా ఇంత కష్టపడుతున్నావు, ఏదైనా కాలేజీకి ఆ బుక్స్ అవన్నీ ఇచ్చేస్తే అయిపోతుండే కదరా. నేను అన్నా, ఇప్పుడు నేను సగం దూరం వచ్చిన, ఇటువైనా నాకు సగం దూరమే, అటువైనా నాకు సగం దూరమే. ఇప్పుడు నేను ఒక మధ్యలో ఉన్నప్పుడు మీరు ఆలోచించు, నేను మా అన్న వాళ్ళతో గిట్నే అన్నా, ఇటువైనా సగం దూరమే, నేను అటువైనా సగం దూరమే. ఈ సగం దూరం అటు ప్రయాణిస్తే చెప్పలేము, అటు నేను అనుకున్నది చూడొచ్చు, ఇటు ఎట్లా నేను చూసే బయలుదేరిన. ఇటు మీరు అనుకున్నట్టు నేను రిటర్న్ రావాలంటే మళ్ళీ మీరు చెప్పిన కాడికి వస్తుంది, ఆల్రెడీ నేను చూసిన, అటే పోతా నేను. మా అన్నంతో ఇటే చెప్పిన, నేను పోయిన సగం దూరంలో ఉన్నా, అటే పోదాం అనుకున్నాను, అటే పోయినా. ఈరోజు అటు పోతే జరిగింది ఏంటంటే ఇది ఈరోజు మనం చూస్తున్నాం, అర్థమైనా, ఈరోజు మనం చూస్తున్నాం. ఇది నేను చూస్తున్నాను. అంటే నా లైఫ్లో మీరందరూ ఇప్పుడు మీ సక్సెస్ స్టోరీ చెప్పారు కదా, ఇదే నా సక్సెస్ స్టోరీ. ఇంత కష్టం ఉంటుందా, నేను రాస్తే బుక్ రాయగలను. వినయ్ అన్నాడు కదా, బుక్ రాస్తే సగం పేజీ లక్ష చైతన్యం ఉంటుందండి. నేను బుక్ రాస్తే సగం కాదు, పూర్తిగా మీరే ఉంటారు. అదే కదా బుక్ నా గురించి నేను ఆటోబయోగ్రఫీ రాయాలంటే నా గురించి రాసుకుంటే ఆటోబయోగ్రఫీ కాదు, మీ గురించి రాస్తేనే అది నా ఆటోబయోగ్రఫీ. అర్థమైందా? రేపు నా గురించి చదవాలంటే మీరు నన్ను చదవాల్సిన అవసరం లేదు, మీరందరూ చదువుకుంటే చాలా నేను తెలుసుకుంటా. అర్థమైందా? ఓకే, తిందాం.